సాధారణంగా పాకిస్తాన్ ఏం చూసుకుని ఎగిరెగిరి పడుతుంది, పాకిస్తాన్ పరిస్థితి అడుక్కు తినే స్టేజ్లో ఉంటే కూడా ఈ వ్యవహారం ఇవన్నీ ఎందుకు అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. అంటే కేవలం చైనాని చూసుకునే ఇంత మిడిసిపడుతుందా అంటే కాదు. ఎందుకని అంటే పాకిస్తాన్ వెనక ఉన్నటువంటి దేశాలు ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు రెండు కూడా మనం గమనిద్దాం. ఒకప్పుడు భారత్ వెనక నిలబడేటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కేవలం రెండు దేశాలు మాత్రమే. అది ఒకటి రష్యా, రెండు ఇజ్రాయెల్. ఇవి రెండే. మిగిలిన ప్రతి దేశం కూడా పాకిస్తాన్ వెనకే నిలబడేవి. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేదంటే అరబ్ కంట్రీస్ ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయి, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్, టర్కీ, ఇస్తాంబుల్, ఇండోనేషియా, మలేషియా, ఇలాంటి దేశాలన్నీ కూడా ప్రతిదీ కూడా పాకిస్తాన్ వెనకే నిలబడేవి. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి, భౌగోళిక పరిస్థితులు మారాయి, డిప్లొమసీ మారింది, అన్నీ మారాయి. కానీ ఇప్పటికీ ఒక దేశం మాత్రం పాకిస్తాన్ వెనకే నిలబడి ఉంటుంది. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిసారి పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ పాకిస్తాన్ది అని చెప్పి అసలు సందర్భం లేకుండా లేవనెత్తేటువంటి ఒక పనికి మాలిన దేశం. వాళ్ళ దేశంలో 7.92 రెక్టార్ స్కేల్ మీద భూకంపం వచ్చి అతలాకుతలం అయితే ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ తమ ఆర్మీని పంపించి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, బొమ్మలు, పెద్దవాళ్ళకి కావలసినటువంటి దుస్తువులు, లేడీస్కి కావాల్సినటువంటి మెడిసిన్స్, శానిటరీ నాప్కిన్స్తో సహా ప్రతిదీ ఇక్కడి నుంచి పంపించాం మనం. అక్కడ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది అక్కడి నుంచి వచ్చింది ఇండియన్ ఆర్మీ. సో కనీసమైనటువంటి ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో బాహాటంగా పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తమ దేశానికి చెందినటువంటి డ్రోన్లను పంపించి ఇండియా మీద పాకిస్తాన్ 200 డ్రోన్లని ఒకేసారి ఇండియన్ ఎయిర్ బేస్ల మీదకి పంపించడానికి కారణమైనటువంటి దేశం టర్కీ. బేసిక్గా ఇది ఎలా ఫీల్ అవుతుంది అంటే సౌదీ అరేబియా, ఒమాన్, దుబాయ్ ఇలాంటి దేశాలు దాదాపుగా ఇండియా వైపు నిలబడ్డాయి. ఎందుకని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వాటికి తెలుసు, ఒకప్పటి పరిస్థితులు వేరు. సో దీంతో వీళ్ళు పెద్ద పెద్ద దేశాలు ఇవి. సో ఇక మిగిలినటువంటి చిన్న చిన్న ఇస్లామిక్ దేశాలన్నింటికి నేనే కింగ్లా ఉండాలి, వీళ్ళందరూ నా మాట వినాలనుకునేటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి టర్కీది. సో అందుకనే ఎప్పుడు చూసినా సరే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇస్లామిక్ దేశాలన్నింటినీ కలుపుకు రావాలనుకుని చూస్తుంది. టర్కీ, పాకిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, సో మలేషియా ఇలాంటి దేశాలన్నింటినీ కలుపుకొని ఏదో సాధిద్దాం అనేది, వాటన్నింటికి తాను హెడ్గా ఉండాలి అనేది టర్కీ దురుద్దేశం. సో ఓవరాల్గా అందుకే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగూ రాదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలేశాక కూడా ఆఫ్ఘనిస్తాన్ తమని ప్రభుత్వంగా గుర్తించాలని, తమ దేశానికి ఇండియా విమానాలు నడపాలని ఎన్నో రకాలైనటువంటి అభ్యర్థనలను కూడా తాలిబాన్ ప్రభుత్వం భారత్కి చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ భవనాలు, కొన్ని డ్యాములు కూడా మనమే కట్టాం. సో వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంది. సో వాళ్ళు రారు. ఇక నెక్స్ట్ బలూచిస్తాన్. 1948లో అత్యంత పాశవికంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని ఆక్యుపై చేసి ఈ రోజుకి పాకిస్తాన్ ఆర్మీతోటి బలూచిస్తాన్ ప్రజలను అణగదొక్కటం, ఎదురు తిరిగినటువంటి వారి భార్యలను తీసుకువెళ్ళి రేప్ చేసి చంపేసి అత్యంత పాశవికమైనటువంటి అనాగరికమైనటువంటి చర్యలన్నీ పాకిస్తాన్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయినా సరే టర్కీ చేస్తున్నటువంటి సపోర్టు నీచమైనటువంటి పనులు. సో దీనికి మరి భారత్ చేసినటువంటి చర్యలు ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో టర్కీ చేసినటువంటి పనికి బదులుగా భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు ఒక ఎత్తు అయితే బాయ్కాట్ టర్కీ అని చెప్పి భారత ప్రజలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. టర్కీకి చెందినటువంటి వాటిల్లో భారత్ దిగుమతి చేసుకునేవి ముఖ్యంగా ఫ్రూట్స్, అలానే కొన్ని రకాలైనటువంటి బట్టలు, క్లాత్స్, వీటన్నింటినీ రద్దు చేస్తున్నాం, ఇండియా ఇక నుంచి టర్కీ నుంచి దిగుమతి చేసుకోదని ప్రకటించినాయి. దీంతో పాటుగా భారత్కు చెందినటువంటిది అంటే భారత్లో ఉన్నటువంటివని కాదు, ఓవరాల్గా ఈ కామర్స్ దిగ్గజాలలో ఒకళ్ళైనటువంటి అజియో, అలానే మింత్రా, టర్కీకి చెందినటువంటి ఉత్పత్తులను భారత్లో బ్యాన్ చేశారు. సో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఇక నుంచి మేడ్ ఇన్ టర్కీ ఉత్పత్తులు ఏవి కూడా ఇండియాలో చూపించాం.
సో దాన్ని పూర్తిగా రద్దు చేసేసుకున్నారు. ఇక టర్కీకి అత్యధికంగా డబ్బులు తెచ్చిపెట్టేటువంటి దేశం ఇండియానే. ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేటువంటి పేరుతోటి ఇతర దేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇది మీరు గమనించే ఉండొచ్చు. సో ఇందులో ఎక్కువ మంది వెళ్ళేటువంటి దేశం ఏంటంటే టర్కీ. ఇక్కడ ఉన్నటువంటి ఇస్తాన్బుల్లో ఉన్నటువంటి రాజప్రసాదాలు చాలా అత్యద్భుతంగా అందంగా ఉంటాయి. సో దాంతో అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళకి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే దాదాపుగా ఒక పెళ్ళి జరగాలి అంటే $3 మిలియన్ నుంచి $9 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది అక్కడ. అంటే సుమారుగా 25 నుంచి 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు అయ్యేది ఖర్చు. సో అయినా సరే అక్కడికి వెళ్ళి చేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. ఒక అధికారిక లెక్కల ప్రకారం 2018లో టర్కీకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నటువంటి భారతీయ జంటల సంఖ్య ఒక 10-13 ఉంటే 2025కి ఈ సంఖ్య 40 నుంచి 50 వరకు ఉంది అనేది ఒక అంచనా ఒక సంవత్సరంలో. అంటే దాదాపుగా ఇండియా నుంచి కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ మీదే టర్కీకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత అంటే సుమారుగా మీరు ఊహించలేరు, $140 మిలియన్, అంటే దాదాపుగా 1200 కోట్ల రూపాయల ఆదాయం. ఇది కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ మీద వస్తున్నటువంటి ఆదాయం. దీంతో పాటుగా ఈ పెళ్ళికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా విఐపీలు సెలబ్రిటీసే దాదాపుగా ఉంటారు కదా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఊరికినే ఉంటారా, ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు, అంటే టూరిజం. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయటం, అక్కడ ఉండేటువంటి రెస్టారెంట్స్లో స్టే చేయటం, రెస్టారెంట్స్లో ఫుడ్ టేస్ట్ చేయటం, సో ఇవన్నీ జరుగుతాయి కదా. ట్రావెలింగ్, వీటి వల్ల వచ్చేటువంటి ఆదాయం మరొక ఎత్తు. దాదాపుగా ఒక్క భారత్ నుంచే టర్కీకి ఒక సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందనేది ఒక అంచనా. ఇప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయింది. ఏ విధంగా అయితే మన వాళ్ళు బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి లక్షద్వీప్ని ప్రమోట్ చేశారో, సో సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాగే బాయ్కాట్ టర్కీ అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్స్కి బుక్ చేసుకున్నటువంటి వాళ్ళల్లో దాదాపుగా అందరూ రద్దు చేసుకున్నారు. 80 నుంచి 85% మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వార్త. సో దీంతో టర్కీకి మామూలు దెబ్బ తగల, అది పరిస్థితి.